వంతకమణి ఈ పేరు వినగానే మనకి ముందుగా గుర్తొచ్చేది సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే ఈ మణిని తన రాజ్యానికి రప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు అని. అయితే ఈ మణి భూమి మీదకి ఎలా వచ్చింది? నిజంగా దీనికి ప్రకృతి వైపరీత్యాలు సైతం ఆపగలే శక్తి ఉందా? మహాభారతం కాలం నాటి ఈ శామంతకమణి వినాయక చవితికి ఉన్న సంబంధం ఏమిటి? రోజుకు 896 కిలోల బంగారాన్ని సృష్టించగల శక్తి ఉన్న ఈ శామంతకమణి ఎప్పుడు ఎక్కడ ఉంది అనే విషయాలన్నీ ఈ వీడియో తెలుసుకుందాం. శామంతకమణి కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో త్రేతాయుగానికి చెందిన జాంబవంతుడు, ద్వాపర యుగానికి చెందిన శ్రీకృష్ణ బలరాములతో పాటు ఇప్పుడు బ్రిటిషర్ల ఆధీనంలో ఉన్న కోహినూర్ డైమండ్ నుంచి కూడా చెప్పబడింది. ఇప్పుడు మనం కొన్ని సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే ఒక వినాయక చవితి రోజు తన భక్తులు పెట్టే ప్రసాదాన్ని కడుపు నిండా తిని విఘ్నేశ్వరుడు కైలాసానికి బయలుదేరుతాడు. సరిగ్గా పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వెళ్ళగానే సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు. అప్పటికే ప్రసాదాలు తిని తన కడుపు ఉబ్బి ఉండటం వల్ల చేతులు భూమికి అందక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇంతలో పరమేశ్వరుని తలపై ఉన్న చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి ఎగతాళిగా నవ్వడం మొదలుపెట్టాడు. రాజ్యదృష్టి సోకితే రాళ్ళైనా పిండవ్వాల్సిందే అన్నట్టుగా విఘ్నేశ్వరుని పొట్ట పగిలిపోయి తను తిన్నవన్నీ బయటపడి అక్కడికక్కడే చనిపోతాడు. తన కొడుకు మరణాన్ని కళ్ళ ముందు చూసిన పార్వతీదేవి అంతుపట్టలేని ఆవేశంతో ఆ క్షణం నుండి చంద్రువైపు చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళు చెయ్యని తప్పులకు నిందించబడతారని చెప్పింది. ఈ శాపం కారణంగా భూలోకం వారందరూ మధ్య అనుమానాలు, నీలాప నిందలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని వెంటనే సప్త ఋషుల ద్వారా తెలుసుకున్న మహావిష్ణువు పగిలి మరణించిన విఘ్నేశ్వరుని బ్రతికించి ఆయనకు అమరత్వాన్ని ప్రసాదించి పార్వతీదేవి కోపాన్ని తగ్గించాడు. మహావిష్ణువుతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఈ శాపం వల్ల భూలోకంలో ప్రజలందరూ పడుతున్న కష్టాలను వివరించి తన శాపాన్ని వెనక్కి తీసుకోమని పార్వతీదేవికి ప్రార్థించారు. అప్పటికే పార్వతీదేవి కొంచెం శాంతించిన పార్వతీదేవి ఏ చవితి రోజైతే చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి ఎగతాళిగా నవ్వాడో ఆ రోజు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో చంద్రుడిని చూడకూడదని, చూస్తే మాత్రం వాళ్ళకు నీలాపనందలు తప్పవని, మిగిలిన రోజుల్లో చంద్రుడిని చూసినా ఎటువంటి చెడుగు జరదని తన శాపాన్ని ఉపసంహరించుకుంది. అందుకే వినాయక చవితి రోజు ఎవ్వరూ చంద్రుడిని చూడకూడదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఈ శాపం వల్ల మనలాంటి మనుషులే కాకుండా సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే ఎంతటి నీలాపి నిందలు పడాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి రాజ్యంలో సత్రాజిత్తు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను సూర్యభగవానుడి మీద అపారమైన భక్తి కలిగి ఉండేవాడు. సూర్యభగవాని కోసం చేస్తున్న తీవ్రమైన తపస్సును మెచ్చి ఒకరోజు సూర్యభగవానుడు ప్రత్యక్షమవుతాడు. తన కళ్ళ ముందే దగదగా మెరిసిపోతున్న సూర్యుని కాంతిని తట్టుకోలేక ఆయన్ని మానవ రూపంలోకి రమ్మని సత్రాజిత్తు కోరుతాడు. తన కోరిన ప్రకారం మానవ రూపంలోకి మారి వస్తున్న సూర్యుడి మెడలో సత్రాజిత్తు ఒక ఎర్రటి మణిని గమనించి దాన్ని ఇష్టపడి దాన్ని తనకి ఇవ్వమని సూర్యుడిని కోరుతాడు. తన భక్తుల కోరిక మేరకు సూర్యభగవానుడు ఆ మణిని సత్రాజిత్తునికి ఇచ్చి, సత్రాజిత్త, ఇది మామూలు మణి కాదు, ఇదే శామంతకమణి. ఈ మణి ఎక్కడ ఉంటే అక్కడ ఎటువంటి ప్రకృతి వైపర్యాలు రావు. అంతేకాదు ఈ రోజుకి 8 బారుల బంగారాన్ని కూడా ఇవ్వగలదు అని చెప్పి అక్కడి నుండి మాయమైపోయారు. 8 బారులు అంటే ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం 296 కేజీలని, మరొక క్యాలిక్యులేషన్ ప్రకారం 77 కేజీలని చెప్పబడుతుంది. సో ఇలా సూర్యభగవానుడు మెడలో ఉండాల్సిన శామంతకమణిని భూమి మీదకి వచ్చింది. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకే మళ్ళీ వినాయక చవితి రానే వచ్చింది. ఆ రోజు నారదుడు శ్రీకృష్ణుని కలవడానికి ద్వారకకు వచ్చాడు. అదే సాయంత్రం తిరిగి వెళ్ళిపోయేటప్పుడు శ్రీకృష్ణునితో, కృష్ణ, ఇవాళ వినాయక చవితి, పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుడిని రోజు ఎవరు చూసినా నీలాప నిందలు పట్టవు, ఆలస్యం చేయకుండా నేను బయలుదేరుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన మాటలు విన్న శ్రీకృష్ణుడు తన రాజ్యంలో ప్రజలందరికీ కూడా ఇవాళ చంద్రుణ్ణి చూడకుండా ఉండమని చెప్తాడు. అయితే సరిగ్గా అదే రోజు రాత్రి శ్రీకృష్ణుడు తనకి ఎంతో ఇష్టమైన పాలను తానే స్వయంగా తీసుకోవడానికి ఆవు దగ్గరికి పైకి చూడకుండా వెళ్తూ ఉంటాడు. ఆవు దగ్గరికి వెళ్ళి తను తీసుకెళ్లిన పాత్రలో పాలను నింపిన తర్వాత అందులో దగదగా మెరుస్తున్న చంద్రుని ప్రతిబింబం కనిపించింది. అది చూసిన శ్రీకృష్ణుడు ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఇప్పుడు నేను చెయ్యని తప్పుకు ఎటువంటి నిందలు పడాల్సి వస్తుందో ఏంటో అని మనసులోనే అనుకుని వెళ్ళిపోయాడు. ఇంకా మరుసటి రోజు శామంతకమణిని సొంతం చేసుకున్న సత్రాజిత్తు ద్వారకకు వస్తాడు. తన దగ్గర ఉన్న మణి యొక్క మహిమల గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు, సత్రాజిత, ఈ మణి గనక మధుర రాజ్యానికి రాజైన
సేనుడి దగ్గర ఉండి ఉంటే ఆ రాజ్యంలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉండడానికి, ఆ రాజ్య ఖజానా నిండడానికి కూడా సహకరిస్తుంది కదా అని అన్నాడు. అది విన్న సత్రాజిత్తుకు ఆ మణి తనకు సూర్య భగవానుడు ఇచ్చిన అనుగ్రహమని, అది ఉగ్రసేనుడికి ఇవ్వడం కుదరదని చెప్పి వెంటనే వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు కూడా అది తన కష్టం వల్ల తగిలిన వరం కాబట్టి సత్రాజిత్ అభిప్రాయాన్ని గౌరవించాడు. అయితే ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సత్రాజిత్తుడి తమ్ముడైన ప్రసేనుడు ఆ సామంతిక మణిని తన మెడలో వేసుకొని వేటకు బయలుదేరాడు. సామంతిక మణి ఎర్రగా మెరుస్తూ ఉండడం వల్ల అది ఒక మాంసం ముక్కేమో అనుకొని అడవిలో ఉన్న సింహం దాడి చేసి అతన్ని చంపేస్తుంది. ఆ మణిని కూడా తీసుకెళ్ళిపోతుంది. అటువైపు వెళ్తున్న జాంబవంతుడు ఆ సింహాన్ని దాని నోట్లో ఉన్న మణిని చూశాడు. జాంబవంతుడు శ్రీరామ యుగానికి చెందినవాడు. ఆ యుగంలో శ్రీరాముడు నేను మళ్ళీ ద్వాపర యుగంలో నీకు దర్శనమిస్తానని జాంబవంతుడికి వరాన్ని ఇచ్చి ఉంటాడు. అలా శ్రీరాముని కోసం ఎదురు చూస్తున్న జాంబవంతుడు ఆ సింహాన్ని చంపేసి దాని నోట్లో ఉన్న మణిని తీసుకెళ్లి తన కూతురైన జాంబవతికి బహుమానంగా ఇస్తారు. మరొక వైపు తమ్ముడు మరణాన్ని తెలుసుకున్న సత్రాజిత్తు ఖచ్చితంగా సామంతిక మణిని ఉగ్రసేనుడికే ఇవ్వడానికే శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపేసి ఉంటాడని నింద వేస్తాడు. అక్కడే ఉన్న కొంతమంది అది వినడం వల్ల ద్వారకంలోని ప్రజలంతా శ్రీకృష్ణుడే ఆ మణిని దొంగలించాడంట అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయం ఆ నోట ఈ నోటా పాకి రాముని చెవి పడింది. తన తమ్ముడంటే పంచప్రాణాలు విడిచిన బలరాముడు ఇన్ని రోజులు సత్రాజిత్తు తమ్ముడిని కోల్పోయాడని సానుభూతి ఉండేది. అలాంటిది నా తమ్ముడి మీద హత్యారోపణ చేస్తాడా, వాడిని ఇప్పుడే ముక్కలు ముక్కలుగా చేస్తాను అని ఆవేశంతో సత్రాజిత్తు దగ్గరకు బయలుదేరుతాడు. విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఇది వినాయక చవితి రోజు చంద్రుడిని చూడడం వల్ల కలిగిన నీలాప నిందలో ఒక భాగమే అని గ్రహించి తన మీద పడిన నిందకు తానే పోగొట్టుకుంటానని బలరామునికి చెప్పి అడవికి బయలుదేరాడు. కొద్దిసేపటికి ప్రసన్నుడు చనిపోయిన ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడున్న సింహపు కాలుగుత్తులను గమనించి ఆ అడుగులను ఫాలో చేస్తూ వెళ్తాడు. కొన్ని దూరం వెళ్ళాక సింహం అడుగుల కన్నా పెద్ద అడుగులు కనిపిస్తాయి. అప్పుడే శ్రీకృష్ణుడికి ఎవరో ఈ సింహాన్ని చంపి సామంతిక మణిని సొంతం చేసుకొని ఉంటారని గ్రహించి ఇక ఆ పెద్ద అడుగులను ఫాలో చేస్తూ వెళ్తాడు. అప్పుడే ఆయనకు కొండల్లే ఉన్న గృహ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ జాంబవంత కుమార్తె అయిన జాంబవతి చేతిలో సామంతిక మణి కనిపిస్తుంది. కృష్ణుడు చూసి ఎవరో తెలియని వాళ్ళు వచ్చారనుకుని జాంబవతి గట్టిగా అరిచేసరికి ఉన్న జాంబవంతుడు బయటికి వచ్చి ఎవరి నువ్వు, ఇక్కడికి ఏ పని మీద వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నేను ద్వారకకు చెందిన శ్రీకృష్ణుణ్ణి, నేను ఈ సామంతిక మణి కోసమే వచ్చాను, మర్యాదగా దీన్ని నాకు ఇచ్చేస్తే మంచిది, లేదంటే యుద్ధం చేసి మరీ గెలుచుకుంటాను అని చెప్తాడు. అది విన్న జాంబవంతుడు నువ్వు ఎవరో మూర్ఖుడిలా ఉన్నావు, నన్ను యుద్ధంలో ఓడించడం నా శ్రీరాముడు ఎవరి వల్ల కాదు, ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఇక్కడి నుండి పారిపో, అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మీ యుద్ధమే నీకు సంతృప్తిని ఇస్తుంది అంటే సరే, అలానే కాని అని నవ్వి జాంబవంతునితో భయంకరమైన యుద్ధాన్ని మొదలుపెట్టాడు. అలా దాదాపుగా 28 రోజుల పాటు యుద్ధం చేసిన తర్వాత జాంబవంతుడు శక్తి క్షీణించి యుద్ధంలో ఓడిపోతాడు. ఆ క్షణంలో తన్ని యుద్ధంలో ఓడించింది తన ఎదుట ఉన్నది ద్వాపర యుగంలో ఉన్న శ్రీరాముడే అని గ్రహించి శ్రీకృష్ణుని పాదాల మీద పడి అయిన శ్రీరాముడు శ్రీకృష్ణుడికి సామంతిక మణితో పాటు తన కూతురు అయిన జాంబవంతిని కూడా ఇచ్చి వివాహం చేస్తారు. రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు సత్రాజిత్తును పిలిపించి జరిగిన విషయాన్నంతా వివరించి సామంతిక మణిని తిరిగి ఉన్న నిందను తొలగించుకుంటాడు. ఇక సత్రాజిత్తు తన మూర్ఖత్వానికి పశ్చాత్తాపం పడి తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా సామంతిక మణితో పాటు తన కూతురైన సత్యభామను కూడా పెళ్లి చేసుకోమని ప్రాధేయపడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. కానీ సామంతిక మణి మాత్రం నీ దగ్గరే ఉంచు అని చెప్తాడు. అయితే ఇదంతా జరగకముందు సత్రాజిత్తు శతధమ్ముడు అనే ఒక రాజుకు తన కుమార్తె అయిన సత్యభామను ఇచ్చి వివాహం చేస్తానని మాటిస్తాడు. కానీ తన పశ్చాత్తాపం కారణంగా శ్రీకృష్ణుడికి సత్యభామకు పెళ్లి చేసేశాడు. అప్పటికే ఇది మనసులో పెట్టుకొని రగిలిపోతున్న శతధర్ముడు అక్రూరుడనే శ్రీకృష్ణుడి భక్తుడు ఇంకా రెచ్చగొట్టి శతధర్మ నీకిచ్చిన మాటను తప్పి సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి పెళ్లి చేసిన సత్రాజిత్తుని అంతం చేసి తన దగ్గర ఉన్న సామంతిక మణిని లాక్కొనిరా అని అన్నాడు. ఆవేశంలో శతధర్ముడు రాజ్యధర్మాన్ని మరచిపోయి సత్రాజిత్తును చంపేసి ఈ విషయం సత్యభామ ద్వారా తెలుసుకున్న శ్రీకృష్ణ భగవానుడు శతధర్ముడిని తరుముకుంటూ వెళ్తాడు. అలా కొంత దూరం వెళ్ళాక శ్రీకృష్ణుడు బలరాముణ్ణి ఇక్కడే ఆగమని చెప్పి ఇంకొంతసేపు తరుముకుంటూ వెళ్ళాక తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి శతధర్ముణ్ణి చంపేస్తాడు.
అయితే ఎంత వెతికినా సత్యధర్ముని శరీరం దగ్గర సమతకమణి కనిపించకపోవడంతో అదే విషయాన్ని బలరామునికి చెప్తాడు. అప్పుడు బలరాముడు, ఆ మణిని నువ్వే తీసేసి అబద్ధం చెప్తున్నావా అని శ్రీకృష్ణుడిని అనుమానించాడు. అది విన్న శ్రీకృష్ణుడు నమ్మి సమతకమణిని ఉన్న ఆలోచన శక్తిని క్షీణింపచేసిన గుణమే బలరాముడికి ప్రవర్తనకు గల కారణమని అర్థం చేసుకున్నాడు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే ద్వారకలో వర్షాలు కురవడం పూర్తిగా ఆగిపోయి పొలాలు ఎండిపోయి కరువు కాటకాలు మొదలయ్యాయి. ఇది చూసిన శ్రీకృష్ణుడు ముందుగా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తన రాజ్యంలోనే ఉండే భక్తుడు అక్రూరునికి తాను ఎక్కడుంటే అక్కడ వర్షాలు బాగా కురిసి ఆ రాజ్యంలో కరువు కాటకాలు ఉండవని శక్తి ఉంటుంది. అలాంటిది ద్వారకకి ఇప్పుడు కరువు వచ్చిందంటే ఖచ్చితంగా అక్రూరుడు రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయాడు అని గ్రహించి తన మనుషులతో అక్రూరుడు ఎక్కడున్నాడో తీసుకురమ్మని పంపిస్తాడు. అప్పటికే కాశీలో నివాసం ఉంటున్న అక్రూరుడు శ్రీకృష్ణుని ఆజ్ఞను అనుసరిస్తూ మొహమాట పడుతూనే కృష్ణుని ఆజ్ఞ ప్రకారమే వచ్చాడు. శ్రీకృష్ణుడు, అక్రూరా, భయపడకు, నువ్వు శతధర్ముణ్ణి రెచ్చగొట్టి సత్రాజిత్తును చంపించింది నన్ను అవమానించబడిన కోపంతోనే అని నాకు తెలుసు. శతధర్ముడు చనిపోయే ముందు నీకు ఇచ్చిన శామతకమని నీ దగ్గరే ఉంచుకో, కానీ నువ్వు ద్వారకలోనే ఉంటూ దాన ధర్మాలు యజ్ఞయాగాలు చేయిస్తూ నాకు దగ్గరగా ఇక్కడే ఉండిపో అని అన్నాడు. ఇది విన్న అక్రూరుడు అలాగే పాటిస్తానని మాట ఇచ్చి ఎర్రగా దగదగ మెరుస్తున్న శామంతకమణిని సంచిలో నుంచి బయటకు తీసి చూపిస్తాడు. అప్పుడే బలరాముడు కూడా అనవసరంగా శ్రీకృష్ణుని నిందించానే అని బాధపడతాడు. సో ఇది సమతకమణి గురించి శ్రీమద్ భాగవతంలో ఉన్న స్టోరీ. అయితే ఇక్కడ గమనించవలసిన స్టోరీ ఏంటంటే సమతకమణి ఎప్పుడూ ఒకే వ్యక్తి దగ్గర లేదు. సూర్య భగవాను దగ్గర నుంచి మొదలై అక్రూరుడి వరకు దాదాపు 8 మందికి పైగా చేతులు మారింది. అంతేకాకుండా దీన్ని ఉంచుకున్న మగవాళ్లకు మరణం సంభవించడం, యుద్ధాల్లో ఓడిపోవడం, అష్టకష్టాలు పడడం లాంటివి తరచుగా ఈ కథలోనే చూసాం. అయితే ఇలాంటి గుణాలను కలిగిన ఇంకొక వస్తువు ఇప్పటికీ మన భూమి మీదే ఉంది. ఈ వస్తువే సమతకమణి అని బ్రిటిష్ జర్నలిస్ట్ అయిన కెవిన్ రష్బీ అని ఒక బుక్ రాశారు. ఆ బుక్లో ఇప్పటికీ వస్తువు ఇంకేదో కాదు, మనం చిన్నప్పటి నుండి బ్రిటిషర్లు ఎక్కిపోయారని కథలుగా వింటున్న కోహినూర్ డైమండ్. ప్రస్తుతానికైతే ఇది ఇంగ్లాండ్లోని టవర్ ఆఫ్ లండన్ అనే ఒక మ్యూజియంలో ఉంది. అయితే కోహినూర్కు కూడా సమతకమణిలాగే మాయలు ఉన్నాయని చెప్తారు. కానీ దాదాపు 800 సంవత్సరాల క్రితం గుంటూరులోని కొల్లూరు డైమండ్ మైన్స్లో బయటపడిన టైం నుండి ఇప్పుడు ఇంగ్లాండ్లోని టవర్ ఆఫ్ లండన్లోకి చేరే వరకు కాకతీయులు, ఢిల్లీ సుల్తాన్లు, మొఘలాలు అని దాదాపుగా 11 మందికి పైగా చేతులు మారడం, దానికి తోడు అచ్చుకు సమతకమణిలాగే కోహినూరును తన దగ్గర ఉంచుకున్న మగవాళ్ళలో అల్లావుద్దీన్ ఖిల్జీ, బాబర్, షాజహాన్ కూడా యుద్ధాలు ఓడిపోయి గొడవలు జరిగి ఒకరి తర్వాత ఒకరు మరణించడం. అండ్ సరిగ్గా ఎప్పుడైతే తులిప్ సింగ్ అనే రాజు నుండి క్వీన్ విక్టోరియా కిరీటంలోకి చేరుకుందో అప్పటి నుండి మారణకాండ ఆగిపోయింది. వీటన్నిటి గురించి రీసెర్చ్ చేసిన బ్రిటిష్ జర్నలిస్ట్ కెవిన్ రష్బీ తన బుక్లో ఈ కోహినూర్ డైమండే సమతకమణి అని రాయడం వల్లే చాలామంది దీన్ని బలంగా నమ్మడం మొదలుపెట్టారు. మరి ఇది ఎంతవరకు నిజం అని నన్ను అడిగితే ఖచ్చితంగా ఇవి రెండూ ఒకటి కాదు అని చెప్పచ్చు. ఖచ్చితంగా చెప్పడానికి బలమైన కారణం ఉంది. మొదటిది, విష్ణు పురాణ ప్రకారం సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన రాయి కెంపు అంటే రూబీ, తెలుగులో మాణిక్యం అని పిలుస్తాం. దానికి ఇష్టమైన శామంతకమణి అనే ఒక మాణిక్యాన్ని తన మెడలో హారం నుండి తీసివేసి సత్రాజిత్తుకి ఇచ్చారని చెప్పుకుంటారు. అయితే కోహినూర్ అనేది రూబీ కాదు, డైమండ్ అని మన అందరికీ తెలుసు. వల్ల ప్రకృతి వైపర్యాలు సైతం ఆపగలిగే ఈ శామంతకమణి ద్వారకలోనే ఉంటే గాంధారి శాపం ఫలించదని భావించి అన్నిటికన్నా ముఖ్యంగా తాను కల్కి అవతారంలో ఉద్భవించే సమయానికి శంబల నగరంలో బలమైన ఆర్థిక వ్యవస్థని ఏర్పాటు చేయడానికి శ్రీకృష్ణుడి సమతకమణిని ఇంకొక డైమెన్షన్లో ఉన్న శంబల నగరానికి యోగుల సామ్రాజ్యానికి అధిపతి అయిన మైత్రేయుల ద్వారా పంపించేశాడు అని ఎంతోమంది యోగులు చెప్తూ ఉంటారు. సో ఇది సమతకమణి కథ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.